రెండవ రాజులు 6వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుదాం. రెండవ రాజులు 6వ అధ్యాయము 15వ వచనము నుండి 17వ వచనం వరకు చదువుదాం. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని కనబడాను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయుదమని ఆ దైవజనుడితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కన్నులను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కన్నులను తెరవజేశాడు. కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉండుట చూశాను. ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా, ఈ జనులను అంధత్వంతో ముట్టుమని యెహోవాను వేడుకొనగా, ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో ముట్టాను. దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనము ఎన్నోసార్లు వినొచ్చు మీరు. కానీ ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఇక్కడ దైవజనుడైనటువంటి ఎలీషా మీదికి ఒక పగవాడు వస్తున్నాడు. ఎవరా పగవాడు అంటే, సిరియా రాజు ఎలీషా మీద పగ పెట్టుకున్నాడు. ఎందుకు ఎలీషా మీద పగ చూపవలసి వచ్చింది అని చూస్తే, ఇజ్రాయెల్ రాజుకు వర్తమానాన్ని పంపిస్తున్నాడు. సిరియా రాజు ఇశ్రాయేల్ రాజును చంపాలని, ఆ ప్రజలందరూ కూడా నాశనం చేయాలని ఆశ కలిగి మాటి మాటికి ఆయన సైనికులను వేగురవారును పంపిస్తా ఉన్నాడు. ఆ రాజ్యంలో చూచిరండి, ఎలాగ మనం వెళ్ళాలి, ఆ ఇశ్రాయేల్ రాజ్యాన్ని ఎలా మనం స్వాతంత్రించుకోవాలి, ముట్టడించుకోవాలి, వాళ్ళందరినీ కూడా ఎలా నాశనం చేయాలని చెప్పేసి సిరియా రాజు మాటి మాటికి పనివారిని పంపిస్తా ఉన్నాడు. ఈ వారు వస్తున్నప్పుడు పలాని చోట నుంచి శత్రువు వస్తున్నాడని చెప్పేసి దైవజనుడు ఆ వర్తమానాన్ని ఇశ్రాయేల్ రాజుకు తెలియజేస్తా ఉన్నాడు. అక్కడ జనులు ఉండట్లేదు, ఈ శత్రువులు వస్తున్నారు, చూస్తాడు ఎవరు లేరు, వెనకకు వెళ్ళిపోతున్నారు. ఇట్లా ముమ్మారు జరిగినది. అసలు మనము ఇశ్రాయేల్ పట్టణంలోకి వెళుచున్నామని, మనం ఇలాగా దండ యాత్ర చేయబోతున్నామని ఇశ్రాయేలుకు ఎలా తెలుస్తుంది, మన శత్రువులకు ఎలా తెలుస్తుంది, ఒకసారి మీరు వెళ్ళి పరీక్షించండి అని చెప్పేసి కొంతమందిని మరలా పంపిస్తున్నప్పుడు ఇశ్రాయేల్ మధ్యలో ఎవరున్నారట చెప్పాలి. హల్లెలూయా. ఇశ్రాయేల్ మధ్యలో ఇశ్రాయేల్ ప్రజల యొక్క సైన్యాన్ని కాపాడువాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా ఒక ప్రవక్త నిలబెట్టుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వారి మధ్యలో ప్రవక్త ఉన్నాడు, దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడికి దేవుడు తెలియజేసిన మాటలన్నీ కూడా ఇశ్రాయేల్ రాజులకు వర్తమానం పంపిస్తా ఉన్నాడు. ఇదిగో పలానా చోట శత్రువు వస్తుంది, పలానా చోట శత్రువు వస్తుంది అని వర్తమానం పంపిస్తున్నప్పుడు ఆ వర్తమానం విన్న తర్వాత ప్రజలు తప్పించబడతా ఉన్నారు. ఎప్పుడైతే ఇలా జరుగుతుందో ఆ సిరియా రాజు ఆలోచన చేసి, ఏంటి మనం చేయుచున్నటువంటి ఈ దండయాత్ర ఎవరు ఆపుతున్నారు, ఎవరు గుర్తు చేస్తున్నారు, ఎలా జరిగిందని చెప్పేసి తిరిగి మరలా ఆ వర్తమానం కోసం పంపిస్తే, దాతానులో చెప్పాలి హల్లెలూయా, దాతానులో ఒక దైవజనుడు ఉన్నాడు, అతని పేరు ఎలీషా. హల్లెలూయా. అతడు దాతానులో ఉన్నాడు, దైవ చిత్తాన్ని నెరవేర్చేవాడు, దైవ సంకల్పాన్ని నెరవేర్చేవాడు కనుక అతడు ఇశ్రాయేలు పక్షమున నిలబడినటువంటి యెహోవా వాక్కును తెలియజేస్తున్నటువంటి దైవజనుడు అతడు. మనం చేయించున్నటువంటి ఇవన్నిటిని కూడా విఫలం కావడానికి, మనం ఓటమి పాలు కావడానికి, మన వర్తమానాలన్నీ కూడా తెలియజేస్తున్నటువంటి వాడు ఒక దైవజనుడు అక్కడ ఉన్నాడు అని ఈ వర్తమానం తీసుకొని సిరియా రాజులకు తెలియజేశాడు. అప్పుడు సిరియా రాజు ఇప్పుడు ఏం చేయాలంటే ఇతనే లేపేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. సిరియా రాజు ఆలోచన చూడండి, ఎవరిని చంపాలి ఇప్పుడు? ప్రవక్తను లేకుండా చేయాలి, ఎలీషాను చంపాలని చెప్పేసి ఆలోచన చేసి ఇప్పుడు ఏం చేశాడంటే రాత్రికి రాత్రే దండయాత్ర
యాత్ర మొదలెట్టారు. సిరియా ప్రజలందరూ కూడా, సిరియా రాజులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ సైన్యం అంతా కూడా గుర్రాలు రథాలతోనే దండు దిగింది. అక్కడ ఉన్న దగ్గర దాతానులో ఉన్నటువంటి దైవజనుడు ఉన్న చోట, హల్లెలూయా, ఎలీషా ఉన్న చోట తెల్లవారుకల్లానే రాత్రికి రాత్రే రథాలు గుర్రాలు సైన్యం అంతా నిండిపోయింది. దేవునికి స్తోత్రం కలిగింది. నెమ్మలంగా ఉన్నాడు దైవం తెలుసు, వాళ్ళు వస్తున్న సంగతి కూడా తెలుసు ఆయనకు. దేవునికి స్తోత్రం. ఎట్లా తెలుసు? పోయి చూశాడా? దేవుని ఆత్మ తెలియజేస్తారు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. వాళ్ళ శరీరంలో నిద్రపోయినా కూడా ఆత్మలో మెలుకుంటారు. అదే అండి ఆత్మీయ జీవితం. శరీరంలో మనం నిద్రపోయినా, శరీరంలో మనం ఈ లోకం బతికినా మనకు ఆత్మీయ నేత్రాలు అనేది మెలకువగా ఉండాలి. హల్లెలూయా. ముందు భవిష్యత్తు గురించినటువంటి ఆలోచన మనకు దేవుడు అనుగ్రహించాలి. వారే పెళ్లి కుమార్తె. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆ దైవజనుడు నిమ్మలంగా ఉన్నాడు. పెందల కాడనే దేవునికి స్తోత్రం. ఆ దైవజనుని ఒక పనివాడు లేచాడు. పొద్దున లేచి ఇలాగ కళ్ళు నలుసుకుంటూ బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఇలాగ చూస్తే కనబడదే. హల్లెలూయా. ఏం కనబడదట? ఎటు చూసినా రథాలు గుర్రాలు ఇవన్నీ కనబడుతున్నాయి. అవన్నీ చూసి దడుచుకొని అంటున్నాడు. ఏమంటున్నాడు కింద? ఏమంటున్నాడు? ఆ మాట చెప్పండి. గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యా నా ఏలినవాడా, ఇప్పుడు ఏం చేద్దాం? గొప్పలాడకపోతున్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఉన్నవే ఇద్దరు ఉసూరు అంట. సైన్యం దిగింది, రథాలు దిగాయి. మన దగ్గర రథాలు లేవు, గుర్రాలు లేవు, మన దగ్గర బల్లాలు లేవు, దాడు లేదు, ఏమి లేదు మన దగ్గర. ఉసూరు పడిద్దరమే, గొప్ప మునిగింది రాదు అన్నట్టుగా ఏం చేస్తున్నాడు? అయ్యో దైవజనుడా, నా ఏలినవాడా, ఇప్పుడు మనము ఏమి చేద్దాం? ఇంకేం చేద్దామయ్యా? హల్లెలూయా. ఏం చేద్దాం? ఏం చేయాలి ఇప్పుడు? ఈయన అంటాడు, ఇప్పుడు ఏం చేద్దాం దైవజనుడా? హల్లెలూయా. ఈయనకు ఎవరు దర్శనం లేదు? ఎలీషాకున్న దర్శనం లేదు ఈయనకి. ఈయనెవరు? ఎలీషా గొప్ప దైవజనుడు, గొప్ప దైవజనుడు, మంచి ఆత్మ సంబంధమైన దైవజనుడు. ఆత్మ సంబంధమైన దైవజనుతో సావాసం చేసిన వానికి ఏ దర్శనం ఉండాలా? ఏ దర్శనం ఉండాలి? ఆత్మ సంబంధమైన దర్శనము, ఆత్మీయత ఉండాలి. ఆత్మీయత. దైవజనుడు ఆత్మీయుడైతే విశ్వాసులు కూడా అదే. హల్లెలూయా. శరీర సంబంధమైన దైవజనుడు అంటే శరీర సంబంధంగా ఉంటుంది అంతే నీ సంగతి. కానీ ఆత్మ సంబంధమైన దైవజనుడు ఉన్నట్లయితే, ఆత్మ సంబంధమైన దైవజనుడితో సావాసం చేస్తున్నప్పుడు ఏం పుట్టాలి నీకు? ఆత్మ సంబంధమైన దైవజనుడు వెట్టబుట్టాలి నీకు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన దైవజనుడు అంటే నువ్వు కూడా ఆత్మీయుడిగా ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి సేవకుల దగ్గర ఉన్నప్పుడు సంఘం కూడా ఎట్లుండాలి? ఆత్మీయంగా ఉండాలి, ఆత్మలో ఉండాలి. ఆత్మ అభిషేకం దేవుని సేవకులకు ఉన్నప్పుడు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏముండాలి? ఏముండాలి? నువ్వు బాగా చెప్పావు, బాగానే ఉంది. కానీ నువ్వు ఆత్మీయుడు అయితే మేము కూడా ఆత్మీయులు ఉండాలా అన్నట్టుగా ఒక బ్యాచ్ ఉంటుంది. నువ్వు ఆత్మీయుడు అయితే నువ్వు ఆత్మ పొందుకున్నట్టు మేము కూడా ఆత్మ పొందుకోవాలా. నువ్వు భాషలు మాట్లాడితే మేము భాషలు మాట్లాడాలా. నువ్వు ప్రవచనం పోతే మేము పలకాలా. అమ్మో, నీ లెక్కలు ఉండాలంటే మాతోనే నువ్వు పొందుకున్న ఆత్మ మేము పొందుకోవాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి పౌలయ్య గారు ఏం నేర్పిస్తున్నాడు సంఘానికి? పౌలయ్య గారు ఏం నేర్పించారు? నేను క్రీస్తును పోలి
నడుచుకున్నాను కనుక మీరు అంతే. హల్లెలూయా. అది కావాలి సంఘానికి అది కావాలి. పౌలయ్య గారు క్రీస్తుని పోలి నడుచుకున్నాడు, క్రీస్తు యొక్క పరిశుద్ధతను నేర్చుకున్నాడు, క్రీస్తులో ఒక అడుగుజాడలో నడిచాడు, ఆయన శ్రమలు అనుభవించాడు. ఆయనలో ఏ విధంగా అయితే ఒక మెట్టు ఎలాగ ముందుకేస్తాడో అలాగనే మనం కూడా ఉండాలని అపోస్తులైన పౌలు యొక్క తాత్పర్యం. భూలోకంలో కట్టబడిన నీవు నేను ఇలాంటి ఒక తాత్పర్యం కలిగిన సంఘముగా నిలబడిన ఏడల పరమందున్నటువంటి దేవునికి సంతోషం, భూమి మీద ఉన్న పరిశుద్ధాత్మ సంతోషం. దేవునికి స్తోత్రం. పరమందున్న దేవుడు దుఃఖపడి భూలోకంలో ఉన్న పరిశుద్ధాత్మ దుఃఖపడితే ఏడుగు రాని భక్తి, నీ సుఖభోగాల భక్తి, నీ సంతోషాల భక్తి గుడ్డి భక్తి. అందుకని గేహత అన్నాడు, ఈ కళ్ళు తెరువు నాయన, ఈయన కళ్ళు తెరవమంటున్నాడు. అందుకని ప్రార్థన చేసి ఏమన్నాడు, ఇతని కళ్ళు తెరువు, వీడు గుడ్డోడు, నాతోనే ఉన్నాడు కానీ వీడు గుడ్డోడు. ఈ రోజుల్లో గుడి సంఘాలు ఎన్నో ఉన్నాయి. యేసు ఎవరో గుర్తుపట్టలేరు, యేసులో ఉన్న ప్రత్యేకత అర్థం కాదు, యేసులో ఉన్న పునాది సిద్ధాంతాలు ఏదో తెలియదు, యుగంలో దేవుని సంకల్పం ఏదో తెలియదు, దేవుని ప్రత్యక్షత ఏదో అర్థం కాదు, దేవుని మర్మాలు ఏదో గుర్తు తెలియవు, ఆయన పరిశుద్ధాత్మ అద్భుతమైన కార్యాలేటో తెలియవు, దేవుని యొక్క ఉల్లాస సంతోష సంబంధమైన అభిషేక తైలం యొక్క ప్రత్యక్షత ఇప్పటికీ సంఘాల్లో చాలా మందికి తెలియవు. డోలు మధ్యన జాగుతూనే ఉంటది, నీవు నడువు నేను నడుస్తా, ఎక్కడ నడుస్తావు? భూలోకంలో నీ బతికినంత కాలం నడుస్తావు, శాస్త్ర నడకవు. అదేంటి నాయన, ప్రభువా 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 ప్రభు. ఎవడ్రా నువ్వు? ఏదట ఏమంటున్నాడు ఒకటి పోయే, ప్రభువా ప్రభు. చదివారా మాటలే? ఏమంటున్నాడు? ప్రభువా ప్రభువా, నీ నామములో నేను దయ్యములలో కొట్టాను, నీ నామములో నేను అద్భుతాలు చేశాను, నీ నామములోనే 1000 సంఘాలు కట్టాను, నీ నామములోనే ఒక్కొక్క సంఘములో 2000 మంది. అమ్మో, ఖర్చు పడేస్తే సంతోషము, నూనె పడేస్తే సంతోషము, అన్ని అద్భుతాలే. ఇంత గొప్ప అద్భుతాలు చేశాను. ఎవడని నేను ఎప్పుడు చూడలేదు రా బిడ్డ నీ లోకంలో. ఆహా, ఎక్కడ కట్టావు? అక్కడ కట్టావా? కానీ నేను చూడలేదు కదా. మరి పోనీ నేను కాకుండా ఇంకా పరిశుద్ధాత్మ కింద ఉంది కదా, ఆయన మన కనబడ్డా ఒకసారి అడుగు, ఆయన అడుగు. పరిశుద్ధాత్మ వీడి అడ్రస్ తెలియదు డాడీ నాకు, వీడి అడ్రస్ ఎక్కడ ఉందో తెలియదు, వీడు ఆడనాడో తెలియదు, వీడు ఏడ ఖర్చులు అమ్ముకున్నాడో ఏడ కొబ్బరి అమ్ముకున్నాడో అస్సలు తెలియదు నాకు అంటాడు. హల్లెలూయా. మరి ఏంట్రా నువ్వు? అనేకులకు బాప్తీసాలు ఇచ్చాను, నీ నామంలోనే దయ్యాలు ఎల్లగొట్టాను, నీ నామంలోనే అద్భుతాలు చేశాను. వామ్మో, ఈ ఒక్క గుడ్డంతో ఎన్ని సంఘాలు గుడ్డిపోయినాయి చూడండి. ఒక్క గుడ్డంతో ఎంతమంది మోసపోయారు చూడు, ఎన్ని సంఘాలు మోసపోయినాయి చూడు. ఎందుకంటే సంఘాలని మోసమే. హల్లెలూయా. ఒక్క దైవజనుని కళ్ళు తెరవబడితే, ఒక్క దైవజనుడు ఆత్మలో మెలుకగొట్టే ఆ సంఘం ఉత్సవంలో ఉంటది. ఒక్క దైవజనుడు ఆత్మలో మెలుకగొట్టే ఆ పట్టణం క్షేమంగా ఉంటది. ఆ పట్టణమే కాదు, ఆ పట్టణంలో సంఘాలు మెలుకగొట్టాయి. ఆ పట్టణంలో ఉన్న సంఘాల్లో ఉజ్జీవం, ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఉజ్జీవం, అక్కడ ఉన్న ప్రజల్లో ఉజ్జీవం. హల్లెలూయా. అద్భుతం. అప్పుడు ప్రభువా ప్రభువా ప్రభు అనవలసింది లేదు. నీ ఉద్యోగంలో ఉండి, డాడీ ఈ ఆపద నాకు వచ్చింది, నానా ఈ కష్టం నాకు వచ్చింది, నువ్వు డోంట్ వరీ నానా, నువ్వు డోంట్ వరీ నా, నువ్వు వెళ్ళు, నీ ప్రయాణంలో నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోన్నా, నేను ఉన్నా కదా బిడ్డ, నీకు ఎందుకురా, నేను ఉన్నా, పో. ఓకే డాడీ వెళ్ళిపోతున్నా, వెళ్ళిపో బిడ్డ, వెళ్ళిపో. అక్కడ ఆత్మ చచ్చిపోతుంది, పో, ఆడిపో. ఆ సుధముఖంలో చాలా మంది చచ్చిపోతున్నారు, ఆడిపో. ఆ పట్టణం ఆడిపో, ఇక్కడ పో, అక్కడ పో. సరే డాడీ పోతుంది. అద్భుతాలు చేయవాడు ఎవరండి? అద్భుతాలు చేయవాడు దేవుడే, మా కార్యాలు చేయవాడు దేవుడే. అనేకుల నశించినటువంటి అంధకారములో నుండి లేవనెత్తువాడు ఆయనే. ఆయన మాట ప్రకారంగా మన ప్రయాణం కొనసాగించాలి. ఆయన మాట ప్రకారంగా ఎప్పుడైతే కొనసాగించడం ప్రారంభిస్తావో, నువ్వు ఎక్కడ కూడా ఓటమి లేదు నీకు. అంటే నిశ్చంతగా ఉన్నాడు దైవజనుడు ఎలీషా, నిశ్చంతగా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. ఈయన పొద్దున్న లేచి కళ్ళు నలుసుకుంటా, అసలు లేవగానే ప్రార్థన చేయాలి కానీ కళ్ళు నలుసుకుంటా బయటకు వచ్చాడు వింత చూడడానికి.
బయటకు వచ్చేసి అలాగ చూస్తాలకి వామ్మో దైవజుడా ఇప్పుడు ఏం చేద్దాం నాయనో, ఓ గుర్రాలు రథాలు సైన్యం, వామ్మో ఇసుక చల్లితే కింద పడినటువంటి సైన్యం నిండిపోయింది నాయనో, ఇప్పుడు ఏం చేద్దాం. మన గుడిసె చుట్టూ నిండుకున్నారు, మన ప్రాకారం చుట్టూ, మన చుట్టూ, మన పాలెం చుట్టూ నిండుకున్నారు. మన గుడిసెని అంటారా? హల్లెలూయా. వాళ్ళ పాలు వేసుకున్న ప్రాకారం చుట్టూ అంతా నిండిపోయారు. ఏం చేయాలో అర్థం కాదు, భయపడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేద్దాం? ఏమైందిరా నీ లొల్లి, నీ బాధ ఏంటి, నీ లొల్లి ఏంటి, నీ అది అని అన్నాడా? నీ కలవరమేంది బిడ్డ అని అన్నాడా? నువ్వేం చెప్తున్నావు, నీకు అర్థమవుతుందా అన్నాడా? వచ్చేసింది మనకు వచ్చి ఈ కళ్ళు తెరువు నాయన అన్నాడు ఒకటే వాటి. హల్లెలూయా. ఏంటట చెప్పాలి, ఈ పనివాని కళ్ళు అది కళ్ళు తెరవబడాయి. క్రైస్తవ సమాజం కళ్ళు మూయబడ్డాయి. ఎటు చూసినా కుప్పలు ఉంది సమాజం, ఎక్కడ చూసినా క్రైస్తవ బిడ్డలే. కానీ అందులో కళ్ళు తెరవబడే వారు కొందరు ఉన్నారు. కళ్ళు మూయబడిన బ్యాచ్ ఎక్కుంది. కళ్ళు మూయబడిన గుడ్డి భక్తిలో చాలా మంది ఉన్నారు. అంధత్వంలో తనువులాడుతున్న వారు ఎందరో ఉన్నారు. ఫార్మాలిటీని భక్తి చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. వారి ఆపదలను బట్టి భక్తి చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. వారి కష్ట సుఖాలను బట్టి భక్తి చేస్తున్న గుడ్డి భక్తి ఎందరిలో కనబడుతున్నది. గుడ్డి భక్తి పని చేయదు, గుడ్డి భక్తిలో పని చేయరు, గుడ్డి భక్తిలో మోసపోతారు. అనేకులు మోసపోతున్నారు. కానీ ఈ రోజుల్లో చూస్తే, ఈ రోజుల్లో ఈ కరువరి దినంలో చూస్తే గొప్ప గొప్ప మినిస్ట్రీలే మోసపోయాయి. గొప్ప గొప్ప సంస్థలే, ఒకప్పుడు ఎలిగిన సంస్థలు, ఒకప్పుడు ఎలిగిన మినిస్ట్రీలు, ఒకప్పుడు ఎలిగిన గొప్ప గొప్ప దైవజనులే ఈ రోజుల్లో చాలా సంఘాల్లో గుడ్డి సేవకులుగా మారిపోయారు. సేవకుడు గుడ్డోడు అయిపోతే సంఘం ఏమవుతుందండి? ఒక సంఘానికి దీపం ఎవరు? అందుకనే ఆత్మ చెప్తుంది ప్రకటన గ్రంథంలో, ఏమంటుందంటే ఒక సంఘానికి దీపంలాగా వెలిగించారట ఒక వ్యక్తిని. 7 సంఘాల్లో 7 డ్యూటీలు పెట్టాడు, 7 దీపాలు. ఆ దీపస్తంభం నీ యొద్ద నుండి తీసేస్తానన్నాడు. దీపస్తంభం నీ యొద్ద నుండి తీసేస్తానంటే ఎవరు? వెలుగుతున్న సేవకుని నీ మధ్యలోంచి తీసేస్తానంటున్నమాట. సంఘం అక్కడే ఉంటది, కానీ వెలుగుతున్న దీపాన్ని తీసేస్తా. ఎందుకు? నీ జీవితం సక్కలేదు, నీ భక్తి సక్కలేదు, నీ ప్రవర్తన సక్కలేదు, నీ జీవితంలో ఎక్కడ కూడా నాకు చోటు లేదు. నా దైవజనుడు నోట నుండి వస్తున్న మాటలో నీ హృదయంలో దాచుకోలేదు. నువ్వు సరిగ్గా లేవు సంగమా. నీ ప్రవర్తన విషయంలో నువ్వు జాగ్రత్త లేవు. అందుకే ఆ దీపస్తంభం అక్కడ వచ్చి తీసేస్తాను. దీపస్తంభం తీసే సంఘం ఏమో ఎట్లుంటది? ఎట్లుంటది? దీపస్తంభం తీయబడిన తర్వాత దిగేబడది గుడ్డి తడుముకయ్యా. తడుముకుంటూ పోయి వీళ్ళు పోయి వాళ్ళ గుద్దుకుంటారు, వాళ్ళు పోయి ఇలా గుద్దుకుంటారు. తడుముకుంటే ఏమవుతుంది? వాళ్ళు తడుముకుంటూ వస్తారు, వీళ్ళు తడుముకుంటూ పోయి ఇద్దరు ఏం చేయాలి? ఇక అమ్మా సంఘానికి పోతున్నా కానీ సమాధానం లేదు. మందిరానికి ఎందుకు వెళ్తున్నానంటే ఆదివారం కదా, పోవాలి కదా. ఆదివారం నాడు ఇంటికాడ ఉండొద్దు కాబట్టి పోవాలి, పోవాలి. ప్రభు అంటాడు, నేను రమ్మన్న వాడేవాడురా, నేను రమ్మన్నాడు. నేను రమ్మనేటి ఇట్లా కూర్చో. నేను ఎందుకు వస్తున్నావు? నువ్వు ఎందుకు వస్తున్నావు? రమ్మనా? నేను రమ్మను వాడేవాడు. నీ ఆలోచన సక్కలేపాయ, నీ తలంపు సక్కలేపాయ, నీ ఉద్దేశం సక్కలేకపోయా, నీ మనస్తత్వం సక్కలేకపోయి, నీకు పరిశుద్ధతనే లేదు. నువ్వు అపవిత్రుడుగా ఉండి నా దగ్గరికి నేను రమ్మంటే నేను ఎట్లా వరుచుకుంటాను? నిన్ను ఎందుకు వస్తున్నావు? నీవు భ్రష్టు అయిపోయావు, నీ కుటుంబం భ్రష్టం అయిపోయింది, నిన్ను బట్టి నీ సంఘం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది. నిన్ను ఎవడు రమ్మన్నాడు రా అని పరమందున దేవుడు కేకలేస్తా ఉంటే వీడికి వాడు చెవిటోడు, గుడ్డోడు అనుకున్నాం కానీ చెవిటోడు. ఈ రోజుల్లో గుడ్డి వారు ఎందరో ఉన్నారు, చెవిటి వారు ఎందరో ఉన్నారు. ఇలాంటి ఒక భయంకరమైనటువంటి అంధకారం ఎక్కడ గమ్ముకున్నాయి? పట్టణాలనే గమ్ముకోవడం కాదు, సంఘాలను గమ్మేశాయి.
అనేక పట్టణాలు కమ్ముకున్నాయి అనుకున్నాం, కానీ అనేక సంఘాలను కమ్ముకుంది అంధకారంలో తడుములాడుతున్నారు. అంధకారంలో అనేకులు తడుములాడుతూ ఉన్నారు. తడుములాడుతున్నటువంటి వారిని చూస్తున్నప్పుడు ఈ గేహాజీ తడుములాడుతూ ఉంటే, ఈ పనివాడు తడుములాడుతూ ఉంటే, ఆయా అనేకమైన కలవరాలతో నింపబడుతూ ఉంటే, నాయనా తండ్రి ఈ సైన్యం చూడు, ఈ గుర్రాల చూడు, ఈ రథాల చూడు, ఈ భయంకరమైన యుద్ధం రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఒకరంటే ఒకరికి వంట లేని పరిస్థితి, ఇప్పుడు చాలా భీకరంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఏం చేద్దాం నాయనా? ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ మా దైవజనుడు వచ్చి ఆయన మీద పడతాడేమో ఆలోచన, మా ఇద్దరిని చంపేద్దాం, మేము ఎక్కడ పోతామని వీడు కలవరంతో నింపబడుతుంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు దైవజనుడు. వీడి కళ్ళు తెరున్నాయి. హల్లెలూయా. ఏం చేయాలట? కళ్ళు తెరువు, ఇది కలవరం పోతుంది. కళ్ళు తెరిస్తే కలవరం పోతుంది. ఈ రోజుల్లో చాలా మంది ఇలాగే ఉన్నారండి. కలవరంలో చాలా మంది కలవరంలో ఉన్నారు. చాలా మంది కలవరంలో ఉన్నారు. సంఘంలో చాలా మంది కలవరంలో ఉంటారు. సమాజంలో చాలా సంఘాల్లో కూడా ఇలాంటి కలవరాలే. మరి ఎందుకు చేస్తున్నావు భక్తి? పోవాలి కదా, పోతా. కలవరం పోయిందా? లేదు. అనుమానం పోయిందా? లేదు. పాపం పోయిందా? లేదు. లోపల ఉన్న ఆందోళన పోయిందా? లేదు. ఎందుకు నాయన నీ భక్తి? ఏది బోధి భక్తి? గుడ్డి భక్తి. ఈ రోజున నేను అంటాను, నీ కళ్ళు తెరవబడి ప్రభు పాదాలు పట్టుకుంటావే, అప్పుడు నీ ప్రభు నీతో ఉంటాడా? నీ కళ్ళు తెరవబడిన ఏడల నువ్వు ప్రభు పాదాలు పట్టుకోవడం ఎప్పుడైతే ప్రారంభిస్తావో, ప్రభు పాదాల మీద పడి నువ్వు ఎప్పుడైతే ఏడవడం ప్రారంభిస్తావో, నీ జీవితంలో ఒక వెలుగు ప్రసాదిస్తుంది. నీ జీవితంలో ఎప్పుడైతే దేవుని వెలుగు ప్రకాశించడం ప్రారంభమవుతుందో, దేవుని వెలుగు నీ హృదయాన్ని తాకడం ప్రారంభిస్తుందో, నీ బ్రతుకు మారిపోతుంది. సౌలును చూస్తే సౌలులో ఎంతో రోషం ఉంది. ధర్మశాస్త్ర విషయంలో అనిందుడు, ఎంతో భక్తి కలిగిన వాడు, ఎంతో నిష్ట కలిగిన వాడు. పాత నిబంధన గడగడలాడి చెప్పేవాడు. ధర్మశాస్త్ర 10 ఆజ్ఞలు కట్టకడ చెప్పేవాడు. దాని నిష్ట కూడా చెప్పేవాడు. దాన్ని ఎలా పాటించాలో చెప్పేవాడు. మోషే రాసిన గ్రంథాన్ని కూడా చాలా చక్కగా వివరంగా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి బైబుల్ పాత నిబంధన చూడకుండానే ప్రకటించేటటువంటి వీర సైనికుని వలె ఉన్నాడు. అలాంటి గొప్ప రోషన్ కలిగిన వ్యక్తి సౌలు. హల్లెలూయా. అప్పుడు ఇలాంటి రోషన్ గల దగ్గర యేసుక్రీస్తు సంఘం కట్టబడుతుందండి. ఇలాంటి రోషన్ కలిగినటువంటి ఈయన సంచరిస్తున్నటువంటి ఆ ప్రాంతాలలో ప్రభువైన యేసుక్రీస్తు సంఘాలు, ఉజ్జీవ సంఘాలు, పెంతెకొస్తు సంఘాలు, మర్మాలతో కూడిన సంఘాలు, దేవుని శక్తి కలిగిన సంఘాలు కట్టబడతా ఉంటే ఈయన అంటాడు, కత్తి తీసుకొని యేసుక్రీస్తు నామా అన్నాడు, పొడిచేస్తా. యేసుక్రీస్తు సంఘం కట్టాడు, పొడిచేస్తా అని యేసుక్రీస్తు సంఘాలు ఎక్కడ కట్టబడతా అక్కడ చిన్నలను పెద్దలను అందరినీ కూడా హతమారుస్తా ఉన్నాడు. అందరినీ చంపుతా ఉన్నాడు. ఒక రోజున ఒక పట్టణానికి వెళ్ళిపోతే రోషం కలిగిన ఒక వ్యక్తిని ఉరుమేడు వాడు కనబడ్డాడు. ఎవరతడు? స్టెఫెన్. ఉరుముతున్నాడు. హల్లెలూయా. ఉరిమే వ్యక్తి. అప్పుడు అతన్ని చంపడానికి సహకరించిన వాడు, చంపాడు ఆయన యెహోవా దేవుడు, ఆయన విరోధంగా యేసుక్రీస్తు అంటాడండి, ఈయన చంపేయ్, ఇంకా బతకడానికి వీల్లేదని చెప్పేసి స్టెఫెన్ చావులో కూడా పాలిభాగస్తుడిగా ఉండిపోయాడు. దేవుని బిడ్డ ఇంకా ఏం చేస్తున్నాడంటే, దమస్కులో భక్తి గల పరులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు. అక్కడ మనుషులు లేకుండా వారిని కూడా అతను చేయాలని చెప్పేసి అగ్రిప్ప రాజు దగ్గర దస్తావేజులు తీసుకొని, సంతకాలు తీసుకొని, స్టాంప్ వేసుకొని, గవర్నమెంట్ స్టాంప్ వేసుకొని, అక్కడ ఒక్కొక్కరిని కూడా కథ చేద్దామని చెప్పేసి అన్ని దస్తావేజులు వేసుకొని ప్రయాణం చేసి గుర్రాలు ఎక్కించుకొని ఆయన వెనకాల 10 మంది వేసుకొని హల్లెలూయా. ఇలాంటి ఒక ఉద్యమంలో పరిగెత్తు ఉంటే నడి మధ్యలో దేవుని బిడ్డ దమస్కు పొరమల మధ్యలో దమస్కు ప్రాంతానికి వెళుతున్నటువంటి ఆ పొలమేర గట్టు మీదనే దేవుడు పరమందున్నటువంటి దేవుడు, సౌలా సౌలా ఈవేళ నన్ను హింసించదము అని ఒక గొప్ప స్వరం వినబడుతుంది. ఒక అగ్ని, హల్లెలూయా, ఒక వెలుగు, ఒక భీకరమైన వెలుగు అతని కమ్మగా, ఒక భీకరమైన వెలుగు అతని కమ్మగా అతడు కింద పడిపోయాడు. అగ్ని అతని తాకింది.
ఆ స్వరం అతనితో మాట్లాడేది, నన్నేలా హింసిస్తావు, ఎంతకాలం హింసిస్తావు, ఎంతకాలం నన్ను గాయపరుస్తావు అన్నప్పుడు, నువ్వెవడవు ప్రభువా? ఏమంటున్నాడు? నువ్వెవడవు? నీవు హింసిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. యేసుని ఎప్పుడైనా హింసించాడా? ఆయన ఎప్పుడైనా హింసించాడా? ఎప్పుడైనా కొట్టాడా? మరి యేసు అలా ఎలా మాట్లాడుతున్నాడు? నువ్వు ఒక బండ గుర్తుగా ఈ రోజు నువ్వు తెలుసుకోవాలి. యేసయ్యకు విరుద్ధంగా ఏ ఆలోచన చేసినా ఆయన హింసించినట్టే. సత్యానికి విరుద్ధంగా నువ్వు ఏదైనా ఆలోచన చేస్తే ఆయన హింసించినట్టే. సత్యవాక్యానుసారంగా నువ్వు బ్రతకపోతే ఆయన హింసించినట్టే. ఆ జీవవాక్యము ఏది కూడా నీ అంతరంగంలో లేకపోతే ఆయన హింసించినట్టే. ఈ జీవవాక్యం నీ అంతరంగంలో లేక దేవుని వాక్యానుసారంగా నువ్వు బ్రతకలేకపోతే ఆయనను గాయపరిచినట్టే. ఆ మాటతో ఆయనతో మాట్లాడితే, ఆ మాటతో ఆయన చెబితే వెంటనే దేవునికి స్తోత్రం కలిగింది కాక గుడ్డోడైపోయాడు. ఏమైపోయాడండి? ఏమైపోయాడు? ఆ వెలుగును చూడగానే ఏమైపోయాడు? గుడ్డోడైపోయాడు. కళ్ళకి వెళ్ళి పొరలు, ఏం పొరలు రాలుతున్నాయి? పాప పొరలు రాలిపోతా ఉన్నాయి. గుడ్డోడైపోయాడు. తీసుకుపోయి దమస్కు, హల్లెలూయా, అననీయ అనే ఒక దైవజనుడు ఆ యొక్క శిష్యునిట్లో పెడితే, అననీయ అనే దైవజనుడు వచ్చి, ప్రభు అంటున్నాడు, వెళ్ళు, నా సాధనంగా నేను ఏర్పరచుకున్నటువంటి సౌలు పలాని ఇంటిలో ఉన్నాడు, నువ్వు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయాలి. అబ్బో! ఎవరు భయపడ్డారు? ఎవరు భయపడుతున్నాడు? రెవరెండ్ భయపడ్డాడండి. ఆ దేవుళ్ళంటే రెవరెండ్ భయపడుతున్నాడు. గొప్ప దైవజనుడు ఆయన గమానియేలు గారు, మంచి ఆత్మీయుడు, గొప్ప దైవజనుడు, వరాలతో నింపబడిన వాడు. ఆయన భయపడు, వామ్మో, నేను ఆయన దగ్గర చంపేస్తాను. వరాలున్నా, బలాలున్నా, ఆత్మీయతున్నా దేనికి భయపడుతున్నాడు? మరణానికి భయపడుతున్నాడు. ఆయన దగ్గర నన్ను చంపేస్తాడని. నువ్వు మా మాట పడకో, నేను చెప్తున్నా కదా, నువ్వు మా మాట పడకో, నువ్వు అధైర్య పడకో, నువ్వు భయపడకు, పో. సహోదరుడా, సౌలా, సహోదరుడా, నీ వచ్చిన మార్గములో నీకు కనబడిన క్రీస్తు. స్తోత్రం చెప్పవే. నీ వచ్చిన మార్గములో, ఏ మార్గంలోకి వచ్చావు నువ్వు? ఏ మార్గంలోకి వచ్చావు? క్రీస్తు మార్గంలోకి వచ్చావు. ఇప్పటి వరకు నీ మార్గంలో బ్రతికావు. ఇప్పటి వరకు నీ దురాశల భక్తి, ఇప్పటి వరకు నీకున్న ఆ లోకాశ భక్తి, లేకపోతే నీకున్న రోష భక్తి, నీ మార్గం అదే. నీ మార్గంలో నువ్వు నడిచినంత వరకు క్రీస్తుని కనబడలేదా? ఇప్పుడు ఏ మార్గంలోకి వచ్చావంటే క్రీస్తు మార్గంలోకి వచ్చావు. క్రీస్తు మార్గమే జీవము గల మార్గం. క్రీస్తు మార్గమే సత్యం గల మార్గం. ఈ మార్గంలో నువ్వు వచ్చావు కాబట్టి సవరుడా, సౌలా, దేవునికి స్తోత్రం కలిగినది గాక. ఈ మార్గంలో నువ్వు వచ్చావు కాబట్టి ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తు నామములో ఏం కావాలి? స్వస్థత నందుదువు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు స్వస్థత పొందుకో. ఇప్పుడు నీ గుడ్డితనం అంతా తొలగిపోతుంది. నీ కళ్ళు తెరవబడతాయి. హల్లెలూయా. ఆ రోజు సౌలు యొక్క కళ్ళు తెరవబడితే పౌలుగా మార్చబడ్డాడు. పౌలుగా మార్చబడిన ఆ పౌలయ్య గారు అపోస్తలుగా వాడబడ్డాడు. అపోస్తలుగా నిలబడ్డాడు. అగ్ని ఆయన నోట నుండి వచ్చిన అగ్ని శత్రు రంగంలో నిలబడ్డాడు. శత్రు పట్టణంలో నిలబడ్డాడు. భయంకరమైన పట్టణాల్లో నిలబడ్డాడు. దేవుని సంఘాలను కట్టడం ప్రారంభించారు. ఎఫెసు పట్టణం క్రూర మృగములతో నిండిన పట్టణం. అలాంటి ఒక భయంకరమైన పట్టణంలో అయ్యగారు నిలబడి దేవునికి స్తోత్రం అనగా ఆ పౌలయ్య గారు నిలబడి వాక్యాన్ని బోధిస్తే అక్కడ క్రూర మృగ స్వభావాలు మారిపోయి మెత్తని హృదయాలుగా మార్చబడి యేసయ్య వాక్యాన్ని నమ్ముకొని ఒక సంఘం కట్టబడి అదే ఎఫెసు సంఘం. హల్లెలూయా. ఎఫెసు సంఘములో వరాలు కూడినటువంటి సంఘం అదే. ఆత్మ సంబంధమైన సంఘం అదే. దేవుని మందిరము, ఆత్మ సంబంధం కట్టబడిన మందిరం అదే. అక్కడ దేవుని ప్రత్యక్షత కలిగిన మందిరం అదే. అక్కడ యుద్ధ రంగంలో వచ్చినటువంటి మందిరం అదే. 6 మర్మాలు నేర్పించాడు. ఎఫెసు సంఘానికి 6 అధ్యాయాలు ఉన్నాయి. 6 మర్మాలు నేర్పించాడు. 6 మర్మాలతో నిండిన సంఘములో ఆఖరుకు అంటున్నాడు 6వ అధ్యాయం తుదకు ఆ 10వ వచనంలో అంటాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులై ఉండుడి.
సర్వాంగ కవచాన్ని ధరించుడే, దుష్టుని అగ్నిమానాలను ఆర్పండి, సాతాను యుక్తులను కూల్చండి, దురాత్మ శక్తుల యొక్క ప్రభావం నాశనం చేయండి అని సంఘానికి యుద్ధాన్ని నేర్పించారు. హల్లెలూయా. 6వ అధ్యాయంలో యుద్ధం నేర్చుకుంది సంఘం. యుద్ధం చేయాలి, యుద్ధం సంఘం యుద్ధం చేయాలి. ఎట్లా యుద్ధం చేయాలి? కత్తి పట్టుకొని యుద్ధం చేయాలా? చీపురు బట్ట పట్టుకొని యుద్ధం చేయాలా? యుద్ధాలు ఎట్లా జరుగుతాయి ఇప్పుడు? అరే నేను ట్రెజరర్ రా, నేను ప్రెసిడెంట్ రా, నేను క్యాషియర్ రా, గల్లలు పట్టుకొని నడుస్తాయి. హల్లెలూయా. ఇది గల్లలు పట్టుకునే యుద్ధం కాదు, ఒకడు ఏదో కొట్లాడుకునే యుద్ధం కాదండి. సాతాను శక్తులతో పోరాడగలిగినటువంటి యుద్ధ రంగం సంఘం నిలబడండి. సంఘంలో ఎవరు కొట్లాడుకోవద్దు, ఎవరితో పోటీ పడొద్దు. అందరూ స్నేహాల బంధాలు, ఒకరు స్నేహ బంధాలు, ఒకరు నికటంగా కలిసిపోయేటటువంటి ప్రేమ బంధాలతో ఉండి ఎలాగుండాలట? సాతాను సామ్రాజ్యాన్ని కూల్చాలి, సాతాను సైన్యాన్ని కూల్చాలి. అప్పుడే దేవుని యొక్క సంకల్పం భూమి మీద బయలుపరచబడుతుంది. హల్లెలూయా. దేవుని సంకల్పం ఎప్పుడైతే బయలుపరచబడుతున్నదో, దేవుని ఆలోచన ఎప్పుడైతే బయలుపరచబడుతుందో, అప్పుడే నీ జీవితంలో దేవుని కార్యాలను నువ్వు చూడగలుగుతావు. అందుకని ఎలీషా అన్నాడు, ఈయన కళ్ళు తెరువునాయన. ఎప్పుడైతే దేవుడు ఈ యొక్క శిష్యుడు అనగా పనివాని కళ్ళు తెరవబడ్డాయో అప్పుడు తెరిచాడు. ఏం జరిగింది? ప్రార్థన చేయగా కళ్ళు తెరవజేశాను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచాను. ఏం చూశాడు? చెప్పాలి. ఎవరి చుట్టూ? దైవజనుడి చుట్టూ ఏమేమున్నాయి? గుర్రములు, రథములు నిండి ఉండుట. అరే ఇప్పుడు ఎన్నేళ్ళైంది సేవ చేయబట్టి? దైవజనుడితో ఎన్నేళ్ళైంది ఉండి ఆయన ఒక రథం కనవలేదు, ఈయనకే ఒక గుర్రం కనవలేదు, ఏం కనవలేదు. కానీ ఎప్పుడైతే కళ్ళు తెరవబడ్డాయో అప్పుడు కనబడుతున్నాడు ఎలీషా చుట్టూ ఏమేమున్నాయో. హల్లెలూయా. ఈ రోజున నీ చుట్టూ నా చుట్టూ ఏమున్నాయి? నీ చుట్టూ నా చుట్టూ ఏమున్నాయి? ఆ దైవజనుని చుట్టూ గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, దేవుని సైన్యం ఉంది. ఓ దేవుని బిడ్డ, ఈ రోజు నీ చుట్టూ నా చుట్టూ కూడా ఇదే దళం ఉంది. నీ చుట్టూ గుర్రం ఉంది, నీ చుట్టూ గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి. హల్లెలూయా. నువ్వు సామాన్యురాలు కాదు. ఒక్కసారి లోకాన్ని, పాపాన్ని కాలు దాన్ని మారు మనసు చేత దేవుని చిత్తానుసారంగా చిత్తవృత్తి నూతన పరచబట్టకై బాప్తిస కార్యక్రమాలకు ఎప్పుడైతే వచ్చావో అప్పుడే దేవుడు నీ చుట్టూ గన్మలను పెట్టేశాడు. అప్పుడే ఒక సైన్యాన్ని పెట్టేశాడు. నీ చుట్టూ సైన్యం ఉన్నది. దేవునికి స్తోత్రం. సైన్యం ఉన్న తర్వాత నేను ఒక్కదాన్ని వెళ్తున్నా, ఆ ఊరికి నేను ఒక్కదాన్ని వెళ్తున్నా, నాకు భయమే అవుతుంది, నువ్వు వస్తావా అంటారా? నేను ఒక్కదాన్ని వెళ్తున్నా, నాకు భయం అవుతుంది, రాత్రి పూట వెళ్తున్నా, పగల పూట వెళ్తున్నా, నాకు భయం అవుతుంది, నువ్వు వస్తావా బ్రదరు తోడు? నువ్వు వస్తావా బిడ్డే తోడు? ఎవరంటారు? గుడ్డోళ్ళు అంటారు, కళ్ళు తెరవబడిన వాళ్ళు అంటారు. రాత్రి మగలు యేసు సైన్యమా. ఏం పాట పాడతారండి బాబోయ్! పాట పాడుకుంటే గంతలు వేసుకుంటా, ఒక్కరైనా గంతలు వేసుకుంటా వెళ్ళిపోతారు. దేవుని బిడ్డ, అది నీ సత్తా. ఈనాటి దినములలో సంఘానికి ఈ సత్తా ఉండాలా, నీకు ఈ సత్తా ఉండాలా, ఈ పౌరుషం ఉండాలా, ఈ రోషం నీకు ఉండాలా, ఈ ఉల్లాసముతో నీవు ఉంటే, ఈ అభిషేకంతో నీవు ఉంటే ఎక్కడ కూడా నీకు ఓటమే లేదు. హల్లెలూయా. ఇక ప్రార్థన చేశాడు ఎలీషా గారు. నేను ముగిస్తాను. ఏమని ప్రార్థన చేశాడు? ఈ సైన్యం గుడ్డోళ్ళని చేయి ప్రభు అని చెప్తే ఆ సైన్యం అంతా గుడ్డోళ్ళు అయిపోయారు. వచ్చిన సైన్యం అంతా ఏమైంది? సురసురులాడినప్పుడు నాకు కత్తులు పట్టుకొని, కంకాలు పట్టుకొని, రథాలు చూసుకొని సంపేద్దాం అన్నాడు. అప్పటి వరకు ప్రార్థన గుడ్డోళ్ళు అయిపోయారు. ఈ గుడ్డోళ్ళని అందరినీ ఇశ్రాయేలు రాజు దగ్గర తీసుకుపోయాడు.
అందరు గుంపుగా ఇజ్రాయల్ రాజు దగ్గరికి వెళ్ళిపోయి ఆ రాజు దగ్గర అంటే అప్పుడు ఇజ్రాయల్ రాజు అంటారు, అమ్మో ఇప్పుడు దొరికారు వీళ్ళందరినీ హతం చేసేస్తా, వేసి పడేస్తే వీళ్ళందరినీ అని. నువ్వేం చేయదు, వంట తయారీ, ఓ రాజా ఇలా సంపద కొట్టదు నాయన, నువ్వు చక్కగా భోజనాలు తయారు చేయి, భోజనాలు తయారు చేసి అందరికి భోజనాలు పెట్టి పంపించేయి, అంతే సరే అని దైవజనుడు చెప్తే భోజనాలు చేసి తృప్తిగా వీళ్ళకి భోజనాలు, ఈ సైనా అందరికి భోజనాలు పెట్టి ఇంకా పొడి విధానం మీరు భోజనాన్ని పంపిస్తే ఆ రోజు మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఇజ్రాయెల్ మీదకి ఆ శత్రువులే రాలేదు. అందుకని యేసుప్రభువు శత్రువులకు ఏం చేయాలట, భోజనం పెట్టాలట. మనం ఏం పెడతాం శాపరేట్, మనమేం పెడతాం, శత్రువులకు ఏం పెడతాం, మనం శపించేస్తాం, వాడ బాంబు అది అట్టంటే ఇది ఇట్టంటే వాడు అట్టంటో ఇది ఇట్ట. దేవుని బిడ్డ, నీ జీవితంలో ఉన్న కలవరాలు ఈ రోజున తొలగిపోవును గాక. ఈ రోజుతో నీ బ్రతుకులో శత్రువైనా సరే నువ్వు ప్రేమించి భోజనం పెట్టగలిగితే, శత్రువైనా సరే ఆ శత్రువుని నీ ఆత్మ సంబంధమైన ఆలోచనతో పరామర్శిస్తే వాళ్ళ జీవితంలో మార్పు వచ్చేస్తుంది. ఇలాంటి ఒక గొప్ప మార్పు ఈ రోజున నీ జీవితంలో రావాలి. ఈ కార్యం ప్రభు నీలో జరిగించిన గాక. గేహాజు కళ్ళు తెరవబడినట్టుగా నీ హృదయములో దేవుడు ఈ అద్భుతాన్ని చేయను గాక. శత్రు భయం అంతటి మీద నీకు జయమిచ్చి శత్రులతో సహా నీ జీవితంలో గొప్ప అద్భుతము జరిగించే ప్రభుని నువ్వు వత్తుకున్నట్లయితే గొప్ప అద్భుతాన్ని చూడగలుగుతావు. మోకరించని ప్రార్థన చేద్దాం. ఈ రోజున దేవుని సంకల్పాన్ని నువ్వు ఎరగగలిగినట్లయితే, దేవుని ఆలోచనను నువ్వు చూడగలిగినట్లయితే, దేవుని ప్రణాళికను నువ్వు చూడగలిగినట్లయితే, దేవుని బిడ్డ ఇప్పటి వరకు నువ్వు ఎన్నో సార్లు కృంగిపోయి ఉండవచ్చును. ఇప్పటి వరకు దైవ చిత్తాన్ని నువ్వు గ్రహించలేక ఎన్నో సార్లు నీవే నీ ఆలోచన ప్రకారంగా నువ్వు వెళ్ళి ఉండవచ్చును. నీవు సౌలు వలె నీ మార్గంలోనే ఎన్నో సార్లు వెళ్ళి ఉండొచ్చు, నీ మార్గంలోనే నీ ఆలోచన ప్రకారంగా నువ్వు వెళ్ళిపోవచ్చు. కానీ ఎప్పుడైతే సౌలు తన ఆలోచనను తన యొక్క జీవితంలో ఓటంతో వెళ్ళిపోతున్నటువంటి మార్గాన్ని విడిచిపెట్టి క్రీస్తు మార్గంలోకి రాగలిగినట్లయితే దేవుడు అతనిలో కార్యం చేయడం ప్రారంభించాడు. అతని కన్ను తెరిచాడు, పౌలుగా మార్చాడు. ఆ పౌలే గొప్ప వర్తమానికుడుగా అనేక పత్రికలు దేవుని విషయాలు రాయగలిగినటువంటి వ్యక్తిగా ఈనాడు దేవుని సంకల్పములో పాత నిబంధన కాలంలో దైవజనుడైనటువంటి దావీదు గురించి మాట్లాడతాం. క్రొత్త నిబంధనకు వస్తే పౌలు గురించి మాట్లాడుతూ ఉంటాం. యేసయ్య వీరిద్దరిని పెట్టి ఆయన మహిమపరచబడతా ఉన్నాడు. ఒక దేవుని దాసుడు వీరిరుగురిని మాటికి జ్ఞాపకం చేయించు, వారి పనులను జ్ఞాపకం చేస్తూ, వారు చేసిన ప్రార్థనలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ రోజున పరలోకమందు ఉన్నటువంటి దేవుని మహిమపరచగలుగుతున్నాం. నీ జీవితంలో నిన్ను బట్టి దేవుడు లోకానికి సువార్త ప్రకటించాలంటే, నిన్ను బట్టి ఈ లోకానికి దేవుడు నశించిన ఆత్మలను తీసుకురావాలంటే ఒక సాక్షిగా నువ్వు నిలబడగలిగితే, నీ ద్వారా కొన్ని ఆత్మలు రాగలిగితే నువ్వు ధన్యుడవు, ధన్యురాలివి. నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయగోరుచున్నాడు. నీ ద్వారా గొప్ప అద్భుతాన్ని లోకంలో చేయగోరుచున్నాడు. ఆ అద్భుతానికి నువ్వు చెవి యొగ్గినట్లయితే, ఆ అద్భుతాన్ని నువ్వు చూడగలిగితే, అవును ప్రభువా ఇంతవరకు నా గుడ్డితనంలోనే బ్రతికానయ్యా, ఇప్పటి వరకు నా గుడ్డితనంలోనే భక్తి చేశానయ్యా, ఈ రోజు మొదలుకొని నా గుడ్డితనాన్ని తొలగించి ఒక నిజమైన చూపు గలవాడిగా, నిజమైన చూపు కలిగిన దానిగా ఈ రోజు మొదలుకొని నీ పాదాల దగ్గరే బ్రతుకున్నట్లుగా నీ కృపను దయచేయని ప్రాధేయపడిన అనుభవంలోకి వస్తావా? ప్రభు పాదాలు పట్టుకునే అనుభవంలోకి వస్తావా? ఆయన ప్రత్యేకతలో నువ్వు జీవించగలిగిన ఆలోచనలకు నువ్వు వస్తావా? దేవుని బిడ్డ, ఈ రోజున నిన్ను నువ్వే పరీక్ష చేసుకో, నిన్ను నువ్వే పరీక్ష చేసుకో, నిన్ను నువ్వే పరీక్ష చేసుకో. ఓ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కృప, 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 కృప. నీ మంద దృష్టి తొలగిపోవాలని, ఇప్పటి వరకు ఉన్నటువంటి నీ అవిధేయత తొలగిపోవాలని యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఒక అద్భుతం చూడాలనుకుంటున్నాడు. నీలో మార్పు రావాలని కోరుకుంటున్నాడు. నీ ఊహల్లో మార్పు రావాలి, నీ తలంపులో మార్పు రావాలి, నీ చూపుల్లో మార్పు రావాలి, నీ ఆలోచనలో మార్పు రావాలి, నీ ఉద్దేశములో మార్పు రావాలని ఈ యేసయ్య కనిపెడుతున్నాడు. సహోదరే, నీ జీవితంలో మార్పు రావాలని కనిపెడుతున్నాడు. సహోదరుడా, ఇంకెంతకాలం కఠినంగా భక్తి చేస్తావు? ఇంకెంతకాలం నీ భక్తిలో నీ వెళ్తావు? మారు,
నీ కఠినత్వమే నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది. నీ అవిధేయతే నీ పిల్లలను అవిధేయంగా చేస్తుంది. తల్లిదండ్రులైన వారు మారితే పిల్లల జీవితంలో సురక్షితంగా ఉంటారు. జీవితంలో మార్పు రావాలి, నీలో మార్పు రావాలి. అద్భుతమైనటువంటి మార్పులో నువ్వు బ్రతకాలి. చాలా సార్లు తెలియకుండానే గుడితనంలోకి వెళ్ళిపోతుంటాం. చాలా సార్లు గుడ్డి భక్తిని మనం చేస్తూ ఉంటాం. ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడాలి. అంతరంగ పురుషుడు గంతులు వేసేటటువంటి భక్తులకి రావాలి. స్తోత్రం, 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 స్తోత్రం. ఇలాంటి కార్యాలు నాలో జరిగించయ్యా, నా కుటుంబాల్లో జరిగించయ్యా, నా సంఘాల్లో జరిగించయ్యని ఎప్పుడైతే నీ జీవితంలో ప్రభు పాదాల దగ్గర పెట్టడం ప్రారంభిస్తావో అప్పుడే నీ జీవితంలో దేవుడు కార్యం చేయడం ప్రారంభిస్తాడు. ఇంతవరకు చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని నిన్ను నీవే ప్రభుకి అప్పగించుకో, ఆయన సన్నిధికి అప్పగించుకో. నీ కుటుంబంలో అద్భుతం చేయబోతున్నాడు. నీ భర్తలో అద్భుతం జరగబోతుంది. సమర్పించుకో, ప్రభు కొరకు నిలబడు. నీ ఆలోచనలు ఉన్నటువంటి అనేక తొందరపాటు ఆలోచనలు వదిలిపెట్టు. కలవరంలో కూర్చున్నావా? నీ కుటుంబంలో నెమ్మది లేక కలవరం కూర్చున్నావు సోదరి. అద్భుతం చేయబోతున్నాడు. నీ కఠినమైన భర్తలో మార్పు రాబోతుంది. ఇంతవరకు చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఒక్కరు ప్రార్థన చేయండి.
పంచవించిన దేవుడు అనేది మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా మా జీవితాలలో ప్రభా ప్రతి అవకతవకలు సరిదిద్దము నా ప్రభు నీకు స్తోత్రాలు. ఆనాడు నా తండ్రి సౌలును పౌలుగా మార్చినట్టుగా, సౌలు కరులు తెరిచినట్టుగా, పెనవాడి కరులు తెరిచినట్టుగా ఈ దినమున నా మానవ కరులను తెరవచేయండి. ఆత్మ కార్యాలు చూచున్నట్టుగా సహాయం చేయండి తండ్రి. సమస్త భక్తిహీనత గుడితనమంతా ఈ నామంలో ఆయా ఈ దినములో తొలగించి ప్రభా అయా నా తండ్రి కూడి వచ్చిన మా అందరికి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ సమయం అందు నా ప్రభా కూడి వచ్చిన మమ్మల్ని దర్శించండి నాయన. మీ చిత్తములో మమ్మల్ని నిలబెట్టండి తండ్రి. మీకు స్తోత్రాలు. మీరు అక్కడికై మీ రాజ్యంకై మమ్మల్ని సిద్ధపరచమని ఆయా మాలో ఉన్న లోటుపాటు మీరు తమ దినం సరి చేసుకుంటూ నాయన సరిదిద్దుకుంటూ నా ప్రభా అయా మీరు అక్కడ కొరకు మీ రాజ్యం మాకు దయచేయండి. అయా ఈ సమయం అందు కూడి వచ్చిన మమ్మలను నాయన మీ దైవజనుడు మీ చేతికి అప్పచెప్పుతున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుమని నజరుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సకలాశీర్వాదముల కాండభూతుడా పరమ తండ్రి పరిశుద్ధుడా నీకు స్తుతులు స్తోత్రాలు నాయన. ఉదయకాల పునరుద్ధనారాధనలో అయా సంఘముగా నీ సన్నిధికి వచ్చినటువంటి నీ ప్రజల మధ్యలో నీవు నిలబడి తండ్రి నీకు స్తోత్రము. నీ ఆలోచన నీ దాసుని ద్వారా తెలియజేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. కీర్తన భాగంలో నుంచి దావీదు యొక్క జీవితంలో ప్రార్థన జీవితాన్ని, విజ్ఞాపనలను అన్ని కూడా ఆలకించి శత్రు భయమంతటిలో కూడా విడుదల కలిగించి చక్కటి జవాబుల చేత ఆదరించి నిలబెట్టినట్టుగా మాట్లాడినావు తండ్రి. ఆయన రెండవ వర్తమానంలో ప్రభువా మీకు స్తోత్రం. ఎలీషాను ఆయన నీవు ఎలాగా ఆదరిస్తున్నావు, ఎలాగ బలపరుస్తున్నావు, నీ ఆత్మ చేత ఎలాగా పురికొల్పు నడిపిస్తూ ఉన్న సంగతిని గ్రహించడానికి నాయన గెహాజీ కళ్ళను తెరిచావు. దేవా తన దైవజనుని చుట్టూ ఎవరున్నారో ఏమున్నదో గుర్తుపట్టేటటువంటి వివేకాన్ని గెహాజీకి మీరు ఇచ్చినారు తండ్రి. నీకు వందనాలు. పనివాడు గుర్తెరిగి ప్రభువా ఏ విధంగా నడవగలిగినాడు తండ్రి. నీకు స్తోత్రం. అలాంటి ఒక కృపలోనికి మమ్మల్ని తీసుకురండి అయ్యా. ఇంతవరకు మా జీవితంలో ఎక్కడో గుడ్డితనంలో భక్తి చేస్తున్నట్లయితే అయ్యా మేము నాయన మనోనేత్రాలు తెరవబడిన వారముగా ఆత్మ సంబంధమైనటువంటి భక్తిలోనికి రావడానికి కృప చూపండి. ఎక్కడ కూడా ఓటప్పలు కాకుండా దేవా నీ ఆలోచన ప్రకారంగా సిద్ధపడడానికి కృప చూపండి. ఆత్మీయ సంబంధమైన కార్యాల చేత నింపండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సంఘాన్ని బలపరచండి. లైవ్లో ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి, బలపరచండి. నూతనంగా వచ్చిన బిడ్డలను నీ దయగలస్తానికి అప్పగిస్తున్నాను. నీవే తోడుగా ఉండండి. కుటుంబాల్లో వారి వ్యక్తిగత జీవితాలు అంతట్లో కూడా ప్రభువా నీ కాపుదల ఉంచి నడిపించండి. ఆయన నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మ సంబంధమైన ఆలోచన నిలబెట్టి నడిపించు. ఈ కార్యముల చేత బలపరిచి నీ ఘనమైన నామాన్ని మయం తెచ్చుకొని మరి ఘనత మహిమ ప్రభావాలు మీ హస్తానికి ఆరోపించి యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొలుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సావాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు కూడి వచ్చిన సంగమనకును సకల పరిశుద్ధులకు సదా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.